ఊర్లో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కడుపు నిండా అన్నం తినాలి అనే ఉద్దేశంతో నేను చాలా రోజులను తప్పన పడేవాడిని. భగవంతుని ప్రార్థించేవాడిని, భగవంతుడా నాకు అవకాశం కల్పించు అని చెప్పి. మేము దేవుని దేవలన ఈ సంవత్సరము మా హాస్పిటల్ ప్రిమిసెస్ లో, సిమ్స్ హాస్పిటల్ ప్రిమిసెస్ లో మధ్యాహ్న భోజనం సుమారు 5:30 నెలల నుంచి మేము నిర్వహించడం జరుగుతా ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం 140 రోజులుగా రోజువారీ కూలీలు, రోగులు, వారి బంధువులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోసం పోషక ఆహార భోజనం అందిస్తున్నారు. సిమ్స్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్నాము. పేదలకి మరియు అన్ని వర్గాల వారికి ఫ్రీగా మరియు అందుబాటులో మేము వైద్యం ఇక్కడ చేయడం జరుగుతా ఉంది. సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ స్థాపించాము. వృత్తిపరంగా మేము ఇంజనీరింగ్ కూడా, మా వ్యాపారాలు బయట ఉన్నా కూడా మా ఊరికి ఒక సేవ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ 2020లో మేము హాస్పిటల్ స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మేము సర్వీస్ అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 150 days రీచ్ అవుతా ఉంది. సో ఇక్కడ అందరూ ఎవరన్నా కూడా ఇక్కడ వాకిన్ అయ్యి భోజనం చేసుకుని వెళ్తున్నారు. సో ఇది మేము దేవుడిచ్చినటువంటి ఒక పుణ్యభాగంగా భావిస్తున్నాము. మరియు దేవుడు మాకు ఇంకా అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు ఇంకా మాకి ఈ అవకాశం కల్పిస్తే మా జీవితాంతం మేము ఈ భూమి మీద ఉన్న రోజులు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పనిని మొదలు పెట్టాము. మాకు అన్నం పెడతారు, మేము కష్టం చేసుకునే వాళ్ళము, మూట్లు మోసుకునే వాళ్ళము. మేము డైలీ వచ్చి మేము తింటాము. 3 సంవత్సరాలు కాదు, 3 నెలల నుంచి మాకు దేవుడు వచ్చి ఆడ అన్నం పెడతారు, లక్షణంగా తింటాం. ఎవరు ఆకలితో ఉండకూడదు అనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతిరోజు అనేక మందికి ఉపశమనం కలిగిస్తోంది. దేవుడి దయ ఉంటే జీవితాంతం ఈ సేవ కొనసాగిస్తానంటున్నాడు బడల్ నిషార్ యాసిన్ ఖాన్. ఇది ఒక రోజుతో 2 రోజులతో చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో లేదంటే ఒక కారణంతో చేయట్లేదు. ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి వాళ్ళు వస్తారంటే, ఈ రోజు ఇక్కడ భోజనం చేసుకుని పోయి రేపు మళ్ళీ ఇక్కడే భోజనం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వ్యక్తులు ఇక్కడ నిస్సహాయ పరిస్థితుల్లో ఇక్కడ వస్తున్నారు. ఎవరంటే భిక్షయాటన చేసిన వాళ్ళు, నిస్సహాయాలుగా వాళ్ళకి నివాసం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి కడుపు నిండా భోజనం చేసుకుని పోతున్నారు. ఇదే మా యొక్క ఏమంటారు, ఇది పెద్ద పుణ్య కార్యక్రమం సార్. ఇది ఆకలి లేని సమాజం అన్నది మా ముఖ్య ఉద్దేశం సార్. ఆకలితో ఎవరు కూడా మా ఊర్లో పడుకోకూడదు, ఆకలితో ఎవరు ఉండకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. దీంతో పాటు మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ భోజనాలు అరేంజ్ చేస్తున్నాము. తర్వాత ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. మీ దృష్టికి వచ్చి ఉంటాయి. రీసెంట్లీ మేము రంజాన్ లో అందరికి కదిరి కాన్స్టిట్యూన్స్ 5 మండలాల్లో అందరికీ కూడా మేము బియ్యము మరియు గోధుమ పంచడం జరిగింది. అదే కాకుండా ఏమంటారు, రీసెంట్లీగా మేము ఉపాధ్యాయులకి అవార్డుల పురస్కారం చేయడము మరియు మా వంతు సహాయంగా సార్ సొసైటీలో ఏదైతే ఏ అవసరం ఉందో మేము ఏదైతే చేయగలుగుతామో ప్రతి ఒక్క దాంట్లో కూడా మేమున్నామని చెప్పి, మేము సైతం అని చెప్పి మా చేతిని మేము ముందు తీసుకెళ్తున్నామండి.